ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించింది కాదు. మేఘా మేఘా అన్నీలో చాలా తేడాలు కొడుతున్నాయి కొద్దిగా. 3-4 రోజులు చూస్తున్నా, వస్తున్నాడు, డోర్లో తీస్తున్నాడు, పోయి పడుకుంటున్నాడు, ఫోన్ చేయట్లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు ఇలా పొద్దున చెప్పడం లేదు, ఏదో యాక్టివ్నెస్ లేదు. ఏంటి మన విశ్వగాడిదే ఏంటో నాకు అర్థమైతే లేదు. ఓకే, నేను కొన్ని సిమ్టమ్స్ అని అడుగుతాను. నేను అవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయంటే నాకు చెప్పమ్మా. ఫస్ట్ది ఇరిటేట్ అవుతున్నాడా? బాగా ఇరిటేట్ అవుతున్నాడు. ఓకే, నెక్స్ట్ కంటి కింద ఏమన్నా నల్లగా చారలు ఏమైనా వచ్చాయా? అవి వచ్చినాయి, 2 కళ్ళ కింద నల్లగా వచ్చినాయి. 40-50 పెద్దవాళ్ళలాగా చిన్న గీతలు వచ్చినాయి. ఓకే, కళ్ళు ఎర్రగా ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా తింటున్నాడా? అసలు ఇది భోజనం చేయట్లేదు. ఎన్నిసార్లు పెట్టినా పల్లెని తీసి కొట్టాడు. ఓకే, చేయట్లేదు. మమ్మీ ఊరలేదు. అయితే నా అనుమానం ప్రకారము విశ్వాకి డ్రగ్స్ అలవాటు అయినట్టుగా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది నాకు. సిమ్టమ్స్ అయితే అవే అనిపిస్తున్నాయి. ఒకసారి వీలైతే నా దగ్గర తీసుకొని రా మామ. తొందరగా తీసుకొని రా. మెడిసిన్, మంచి మెడిసిన్ ఇద్దాము. ఏం కాదు రిహాబ్ చేయిద్దాము మంచిగా. నో టెన్షన్ కూడా మామ. వచ్చేసి తీసుకొని ఓకే మామ. డ్రగ్స్ మొదట సరదాగా మొదలవుతుంది, కానీ చివరికి జీవితం మొత్తం నాశనం చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయరా ఏమవుతుంది అని చెప్తారు. అది ఒక్కసారి కాదు, అది ఒక ట్రాప్. మొదట క్యూరియాసిటీ ఉంటుంది, తర్వాత హ్యాబిట్ అవుతుంది, చివరికి అడిక్షన్ అవుతుంది. నీకు కంట్రోల్ ఉందని అనుకుంటావు, కానీ నిజానికి కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, డ్రగ్స్ దగ్గర. ఒక అడిక్ట్ అవ్వడం అంటే ఒక వ్యక్తి లైఫ్ కాదు, ఒక కుటుంబం మొత్తానికి శిక్ష. తల్లిదండ్రులు ఏడుస్తారు, స్నేహితులు దూరం అవుతారు, సమాజంలో గౌరవం పోతుంది. డ్రగ్స్ అంటే స్లో పాయిజన్. అది బ్రెయిన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, బాడీని వీక్ చేస్తుంది. చివరికి ఆరోగ్యం, డబ్బు, గౌరవం అన్నీ పోతాయి. డ్రగ్స్ వల్ల క్రైమ్ పెరుగుతుంది, చివరికి జైల్ లైఫ్. స్వేచ్ఛ కోల్పోయినప్పుడు జీవితం విలువ అర్థమవుతుంది. ఒక చిన్న డెసిషన్ నీ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నువ్వు హీరో అవ్వాలంటే డ్రగ్స్ కాదు, డిసిప్లిన్ కావాలి. వెళ్దామా? కాఫీకి వెళ్దామా? బయటికి
స్నాక్స్ సరే స్నాక్స్ తిని మంచి కాఫీ తాగేద్దాం మధురైలో. ఓకే. ముఖ్య గమనిక, డ్రగ్స్ అది నీ దగ్గర ఉంటే నీకు కావలసిన వాళ్ళు నెమ్మదిగా దూరం అవుతారు. తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, వాళ్ళను దూరం చేసుకుంటావా లేక ఆ డ్రగ్స్ ను దూరం చేస్తావా? ఒక్కసారి ఆలోచించు. డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి, జీవితాలను నిశ్శబ్దంగా నాశనం చేసే విషం. దానికి బానిస అవ్వద్దు. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది కేవలం వినోదం కోసం చేసిన వీడియో కాదు, సమాజంలో అవగాహన కలిగించడానికి చేసిన చిన్న ప్రయత్నం. మనందరం కలిస్తేనే డ్రగ్స్ ఫ్రీ సొసైటీ సాధ్యం. మన కోసం కాదు, మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ వీడియో చూసి ఒక్క వ్యక్తి అయినా మారితే అదే నా విజయంగా భావిస్తాను. డ్రగ్స్ కి బానిస అవ్వద్దు, జీవితానికి హీరో అవ్వు.